Hello everyone, welcome back to our channel. I am Pratyusha. You're watching Graceful Glorical. సో ఈరోజు వీడియో ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద వరల్డ్ వాళ్ళ డ్రీమ్ లిస్ట్లో ఇది పక్కాగా ఉంటుందండి. అదే ఓన్ హౌస్ని బిల్డ్ చేసుకోవాలని చెప్పి అండ్ వాళ్ళ ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవాలని. సో చాలా చాలా ఫర్నిచర్ డిఫరెంట్గా సర్చ్ చేస్తుంటారు కదా. సో ఇలా ఉండాలి అలా ఉండాలి మా ఇల్లు అని చెప్పి డిజైన్ చేయించుకోవడం కానీ దాంట్లో ఫర్నిచర్ ఇలా ఉండాలి అని థింక్ చేస్తూ సర్చ్ చేస్తూ ఉంటారు కదా. సో మీ అందరి కోసం ఈరోజు కొన్ని డిజైనర్ సెటప్స్ అండ్ యాక్సెసరీస్ అండ్ ఫర్నిచర్ దాంట్లో ఇప్పుడు మనం లేటెస్ట్గా ట్రెండింగ్లో ఉండే ఫర్నిచర్ అండ్ యాక్సెసరీస్ ఏమేమి మనం డిజైన్ చేసుకోవచ్చు అండ్ పెట్టుకోవచ్చు, ఎలా డిజైన్ చేసుకోవచ్చు అండ్ ఎలాంటివి ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అండ్ ఏమేమి లేటెస్ట్గా మనం ఇంకా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ చాలామంది ఇల్లు కట్టేసుకొని ఇప్పుడు మేక్ ఓవర్ చేస్తుంటారు కదా. సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో బాగా యూజ్ అవుతుందండి. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో అయితే మనము బెడ్రూమ్ అండ్ రెస్ట్ రూమ్స్ మేక్ ఓవర్ని ఎలా చేసుకోవచ్చు అండ్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. కమింగ్ టు ద ఫస్ట్ వన్, టీవీ ర్యాక్ అండ్ సైడ్ బుక్స్ పెట్టుకోవడానికి. చాలామంది బుక్స్ చదివే అలవాటు ఉంటుంది కదా. సో బుక్స్ ర్యాక్ అండ్ ఇంకా యాక్సెసరీస్ అవన్నీ పెట్టుకోవచ్చు కదా. అండ్ సోఫా, దే హ్యావ్ కాఫీ టేబుల్ అండ్ దే హ్యావ్ క్లాజెట్ ర్యాక్. సో క్లోత్స్ పెట్టుకోవడానికి క్లోజెట్ ర్యాక్ 2 ర్యాక్స్ ఇచ్చారు. అండ్ ఇది గెస్ట్ రూమ్ టైప్ అండి. సో గెస్ట్ రూమ్గా డిజైన్ చేసుకోవచ్చు ఆర్ నార్మల్గా పెద్దగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ దే హ్యావ్ సైడ్ టేబుల్ అండ్ బెడ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది అది. సో ఈ సోఫా వచ్చి మనము నార్మల్గా ఒక సింగిల్ చైర్ వేసుకుంటారు, బట్ ఇలా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా. డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైనింగ్స్ ఉంటాయి కాబట్టి ఇదనమాట. సో బెడ్కి అటు సైడ్ ఇటు సైడ్ 2 టేబుల్స్ ఇచ్చారు. అండ్ ఈ ట్రీ అయితే చూడండి చాలా ఎలిగెంట్గా ఉంది. అసలు బెడ్రూమ్కి అది లుక్ డిఫరెంట్గా ఇచ్చిందనమాట. అండ్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే మనకి క్లాజెట్ ఉంది కదండి, క్లాజెట్ ర్యాక్ది ఇది సేమ్ సెట్ అనమాట. సో అలానే ఉంటుంది. అండ్ మొత్తం లుక్ అయితే ఇలా ఉందండి. సో చాలా బాగుంది కదా. సో ఈ బెడ్రూమ్ డిజైన్ని మొత్తం బ్రౌనిష్ అండ్ క్లోజెట్ది, డ్రెస్సింగ్ టేబుల్ది అండ్ సైడ్ టేబుల్స్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ చూజన్ సేమ్ ప్లైవుడ్ అనమాట. సో ఇలా మొత్తం మనము ఒకటే ప్లైవుడ్ తోటి డిజైన్ చేయించుకున్నామంటే ఆ సెట్ అనేది చాలా బాగుంటుందండి. సో దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ అనమాట. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో దిస్ వన్ ఈజ్ డిజైన్డ్ హోల్ ట్రెడిషనల్గా ఉంటుందండి. లుక్ అయితే చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. అంటే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ టైప్ ఉంటుంది. సో కిడ్స్ అండ్ ఇంకొక బెడ్ కూడా ఉంటుంది అనమాట సపరేట్గా. సో చాలామంది ఇలా చూస్ చేసుకుంటారు కదా, చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ఇలా ఉంటుంది కదా. అండ్ దే హ్యావ్ 1 టేబుల్. సో సమ్ పీపుల్ విల్ లైక్ దే హ్యావ్ దేర్ ఓన్ డిన్నర్ ఇన్ ద బెడ్రూమ్ అండ్ సో టేబుల్ ఉంటే ఇష్టపడతారు కదా. సో అలా ఉంది. అండ్ డిజైన్ చేశారు చాలా బాగా, టేబుల్ మ్యాట్ అలా అంతా వేసి అండ్ లైట్స్ ఎవ్రీథింగ్. సో బాల్కనీలో ఇలా చేసుకోవచ్చు అనమాట. మనకి బెడ్రూమ్ నుంచి సైడ్ బాల్కనీకి అటాచ్మెంట్ ఉంటే అలా చేసుకోవచ్చు. అండ్ ఈ క్లోజెట్ అయితే చాలా లుక్ క్లాసీగా ఉందండి. మొత్తం వైట్ కానీ తీసుకున్నారు. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా జస్ట్ ఒక ప్లెయిన్ మిర్రర్ ఇచ్చేసారు, లాంగ్ మిర్రర్. అండ్ ఆ ట్రెడిషనల్ లుక్ అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది మనకి. సో ఇటు సైడ్ ఏదైతే క్లోజెట్ ఇచ్చారో దానికి వేరేగా ఇచ్చారనమాట, అటు సైడ్ డిఫరెంట్గా. అండ్ ఇవి 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ మనం బెడ్రూమ్స్కి కూడా ఇవి డిజైన్ చేసుకోవచ్చు. ఒక సైడ్ ఒకలా ఉంటుంది, ఇంకొక సైడ్ ఇంకొకలా ఉంటుంది అనమాట. సో మనం పార్టీషన్ చేసుకొని ఇంకొక డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ వన్. ఇదైతే మొత్తం ట్రెడిషనల్ లుక్లో ఉంటుందండి. అండ్ గెస్ట్ బెడ్రూమ్ని ఇలా డిజైన్ చేసుకుందంటే చాలా సింపుల్గా అండ్ డిజైనర్ లుక్లో ఉంటుంది. ఇంటీరియర్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇంకా ఇండోర్ ప్లాంట్స్ కానీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కానీ అలా కూడా తీసుకోవచ్చు. అండ్ చూడండి ఆ ప్లైవుడ్ని వాళ్ళు డిఫరెంట్గా చూస్ చేస్తున్నారు. సో ఓల్డ్గా లేదు అండ్ ఓల్డ్ డిజైన్ని మనకి న్యూ లుక్లో ఎలా తీసుకురావచ్చు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇదైతే 1 కాఫీ టేబుల్ అండ్ 1 బెడ్, క్లాజెట్ అండ్ సమ్ హోల్డర్స్ అనమాట. అది అంతే, ఇంకేం ఉండదు. జస్ట్ గెస్ట్ బెడ్రూమ్ అంటే ఇంక అంతే కదండి. అండ్ 1 మోర్ అదర్ గెస్ట్ బెడ్రూమ్ ఆర్ కిడ్స్ రూమ్ కూడా ఇలా చూస్ చేసుకోవచ్చు. బికాస్ దే హ్యావ్ దేర్ స్టడీ టేబుల్ అనమాట. సో ఈ స్టడీ టేబుల్ దగ్గర ఈ కోట్ నాకు చాలా బాగా నచ్చిందండి. పుష్ యువర్ సెల్ఫ్ బికాస్ నో వన్ ఎల్స్ ఈజ్ గోయింగ్ టు డూ ఇట్ ఫర్ యూ. ఎస్, ఇట్స్ ఏ పర్ఫెక్ట్ కోట్ అండి. ఎవరు మన కోసం ఏం చేయరు, మనకి మనమే చేసుకోవాలి అన్నీ. సో చాలా బాగా నచ్చింది ఆ కోట్ అయితే నాకు. అండ్ దే హ్యావ్ దీస్ గ్లాస్ అనమాట. అంటే మనకి లాస్ట్ ఓల్డెన్ డేస్లో ఇలా ఉండేవి కదండి. సో దాన్ని న్యూ లుక్లోకి డిజైన్ చేశారు. అండ్ 1 బెడ్ అండ్ 1 క్లోజెట్. సో అంతే అండి. 1 చైర్ కూడా ఇచ్చారు నార్మల్గా. సో మనం ఆ చైరే కాదు ఇంకా నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు. అండ్ దిస్ ద ఓవరాల్ వ్యూ అనమాట.
నెక్స్ట్ కమింగ్ టు ద వన్ మోర్ ట్రెడిషనల్ లుక్ అండ్ డిజైనర్ లుక్ అనమాట. ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చేసిందండి. అసలు ఎంత బాగుందంటే ఆ లుక్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఓవరాల్గా. సో దే హ్యావ్ వన్ సైడ్ టేబుల్ అంటే బుక్స్ హోల్డర్ కానీ క్యాండిల్స్ అలా పెట్టుకోవడానికి, అండ్ దే హ్యావ్ దిస్ మిర్రర్. సో ఇదైతే చాలా బాగా మంచి లుక్ ఉంది. సో ఫ్లవర్ వాస్ కానీ ఏదైనా మనం అక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. సో నార్మల్గా, అండ్ నెక్స్ట్ దే హ్యావ్ వన్ చైర్. సో సమ్ పీపుల్ విల్ లైక్ కోసీ కార్నర్ ఎట్ దేర్ రూమ్ కదా. సో ఆ కార్నర్ ఉంటే చాలా బాగా ఇష్టపడతారు. కాఫీ అలా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేకనే అలా వాళ్ళు ఆ సీట్లో సో అలా ఎంజాయ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇదైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అండి ట్రెడిషనల్కి అండ్ ఇప్పుడు డిజైనర్కి ట్రెండింగ్గా ఉంటుంది. అండ్ దే హ్యావ్ 2 క్లోజెట్స్ అండ్ మనం బుక్స్ కానీ ఏదైనా థింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి వన్ ర్యాక్ ఇచ్చారు. సో ఇది హోల్ సెటప్ మనం తీసుకోవచ్చండి. సో మనం ఇలానే డిజైన్ చేసుకోవచ్చు, ఆర్ మనకి ఏది కావాలంటే అది సపరేట్గా అలా కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ క్లోజెట్ అయితే చూడండి, సో మనకి హ్యాంగర్స్ తగిలించుకోవడానికి ఉంటుంది అండ్ నార్మల్గా కింద డెస్క్ లా కూడా వచ్చి ఉంటుంది అనమాట. సో ఇలా అయితే ఉంటుంది. మనకి లుక్ అయితే బయటకి చాలా క్లాసిక్గా ఉంటుందన్నమాట. అండ్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ క్లోజెట్కి ఇంకొక మిర్రర్ కూడా ఇచ్చారు అండ్ డ్రెస్సింగ్ టేబుల్కి ఇంకొక మిర్రర్ ఉందన్నమాట. ఈ డ్రెస్సింగ్ టేబుల్ చూడండి ఎంత క్లాసీగా ఉందో. సో దే హ్యావ్ సమ్ మిర్రర్ అంటే లాంగ్ మిర్రర్ కింద వరకు ఉంటుంది అండ్ సైడ్ సమ్ ర్యాక్స్ వచ్చి ఉంటాయి అనమాట. సో ఈ బెడ్ కూడా చాలా డిఫరెంట్ లుక్ ఉంది. అంటే ఆ బెడ్షీట్స్ అవంతా క్లాసీగా ఉన్నాయి కాబట్టి ఆ లుక్ అనేది మనకి డిఫరెంట్గా నైస్గా క్లాస్గా ఉందన్నమాట. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ద అనదర్ డిజైన్. సో దీంట్లో వచ్చి 2 చైర్స్ ఇచ్చారు అండ్ దీంట్లో మనకి బ్రౌనిష్ షేడ్ తీసుకున్నారు ఈ డిజైన్ చేయడానికి. సో 1 టేబుల్ అండ్ ఆ టేబుల్ కూడా మనకి ఓల్డెన్ డేస్ది ఇప్పుడు డిజైనర్గా 2020స్లో ఎలా క్లాసీగా చేయొచ్చు అనేదాన్ని అలా చేశారనమాట. సో డ్రెస్సింగ్ టేబుల్ అండ్ గ్లాసెస్ అంటే మనకి యాక్సెసరీస్ ఏమైనా థింగ్స్ అలా పెట్టుకోవడానికి ఆ డిజైనర్ టేబుల్ అనేది చాలా బాగుందండి. సో దే హ్యావ్ బీన్ బ్యాగ్ అండ్ సమ్ కాఫీ టేబుల్ అంటే క్రాసీ కార్నర్ లాగా. ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా మనకి ఫుల్ మిర్రర్ వస్తుంది అండ్ సైడ్ టేబుల్స్ వస్తాయి అనమాట, సైడ్ ర్యాక్స్ వస్తాయి. సో ఇలా అయితే ఉంది. సో ఇప్పుడు మనము రెస్ట్ రూమ్లోకి డిజైనర్గా ఏమంటే మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉండేవి ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయవి అని చూసేద్దాం. సో చాలామంది రెస్ట్ రూమ్ని కూడా ఇలా డిజైన్ చేసుకోవాలి, అలా డిజైన్ చేసుకోవాలి అండ్ కంఫర్టబుల్గా ఉండాలి అని చెప్పి చాలా థింక్ చేస్తారు కదా, అండ్ లుకింగ్ క్లాసీగా ఉండాలి అని. సో ఇక్కడైతే కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి, అవి చూసేద్దాము. అండ్ ఇవి చూడండి, మనకి టూత్ బ్రష్ హోల్డర్స్ అండ్ హ్యాండ్ వాష్ అండ్ సోప్ హోల్డర్స్ చాలా క్లాసీగా ఉన్నాయండి ఇవైతే. అంటే అవి ఒక సెట్ లాగా ఉన్నాయి, నార్మల్ ప్లెయిన్గా మనకి సపరేట్గా దొరికేవి కూడా ఉన్నాయన్నమాట. సో అంటే ఆ సెట్ అయినా కొనుక్కోవచ్చు, నార్మల్గా మనము ఇంకా సపరేట్ థింగ్స్ తీసుకొని అలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. సెట్ అయితే మనకి 2000 అలా ఉన్నాయండి, 2000 ప్లస్ ఉన్నాయి, 2500 2000 అలా ఉన్నాయన్నమాట. సో ఇలా మనకి సెట్ వద్దు అంటే ఇలా ప్లెయిన్గా కూడా వస్తాయని. సో మనం ఇలా సపరేట్గా తీసుకొని ఓన్లీ అది వరకే యూస్ చేసుకోవచ్చు. అంటే మనకి టూత్ బ్రష్ హోల్డర్స్ అవంతా అవసరం లేదు అనుకుంటే ఇలా సపరేట్గా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది చూడండి సోప్ బాక్స్ ఎంత బాగుందో. నెక్స్ట్ కమింగ్ టు ద అదర్ థింగ్స్, అంటే నార్మల్గా మనకి పెయింటింగ్స్ అలా కూడా డిజైనర్గా మనము రెస్ట్ రూమ్స్లో పెట్టుకుంటారండి, చాలామంది ఇష్టపడతారు. సో అవి కూడా ఉన్నాయి అండ్ దే హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిర్రర్స్. సో మనకి డిఫరెంట్గా అంటే కొంతమందికి లాంగ్గా ఉంటే నచ్చుతుంది అండ్ కొంతమందికి స్క్వేర్ అండ్ కొంతమందికి చాలా పెద్ద మిర్రర్ ఉంటే నచ్చుతుంది కదా. సో అలాంటివి కూడా ఉన్నాయి. అండ్ డిజైనర్ వాల్ పేపర్స్ ఉంటాయి కదండి, సో వాల్ స్టిక్కర్స్ కాదు అండ్ ఇవి ఎలా అంటే ఫ్రేమ్స్ లాగా అనమాట. సో ఆ ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. సో రెస్ట్ రూమ్కి కొన్ని కర్టన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ రగ్స్ అండ్ కింద డోర్ మ్యాట్స్ ఉంటాయి కదండి, సో అవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇవి చూడండి ఎంత లుక్ అయితే క్లాసీగా ఉందో. సో చాలామంది ఇష్టపడతారండి, అంటే డోర్ మ్యాట్స్ కానీ రగ్స్ కానీ డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి.
డిఫరెంట్ కైండ్ ఆఫ్ డస్ట్‌బిన్ హోల్డర్స్ కూడా. అంటే మనకి ధోబీ హోల్డర్స్ కానీ, డస్ట్‌బిన్ హోల్డర్స్ కానీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి కదా! క్లీనింగ్ సెక్షన్. ఇంకా వాష్‌రూమ్ అంటేనే మనకి చాలా థింగ్స్ మనము వాష్‌రూమ్‌లోనే రగ్స్, కార్పెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా! సో, వాష్‌రూమ్‌లోనే పెట్టేసుకుంటాం కదా! సో, వాటికి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరేజ్ కంటైనర్స్ ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. సో, ఇవే కొనుక్కోవాలి అని నేను చెప్పట్లేదు. అంటే నేనేం చెప్తున్నానంటే, సో, మనకి ఇప్పుడు ఏమేమి కలెక్షన్ ఉన్నాయి, ట్రెండింగ్‌లో ఎలాంటి కలెక్షన్ ఉన్నాయి, అంటే మన హోమ్ డిజైన్ చేసుకోవడానికి ఏమేమి కలెక్షన్ యూజ్ చేయొచ్చు, ట్రెండింగ్‌లో ఉండేవి అండ్ లేటెస్ట్ డిజైన్‌లో ఉండేవి, మన హోమ్‌కి సెట్ అయ్యేవి అన్న కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను నేనిక్కడ. సో, యూ విల్ గెట్ వన్ ఐడియా. సో, అందుకే అనమాట, ఇంకేం లేదు. అండ్ ఇంకా సమ్ స్టూల్స్ ఉంటాయి కదండీ! మనము బెడ్‌రూమ్‌లో కానీ, సో, లివింగ్ సెక్షన్ కానీ, బయట బాల్కనీలో కానీ వేసుకునే సమ్ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూల్స్. అండ్ దే ఆల్సో హ్యావ్ సమ్ లాకర్స్. అండ్ ఇవైతే మనకి బాల్కనీలో అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ దే హ్యావ్ సమ్ షూ ర్యాక్స్ ఆల్సో. సో, షూ ర్యాక్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ షూ ర్యాక్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనము ఇక్కడ చూసి ఇదే డిజైన్‌ని మనము మన ఓన్ కార్పెంటర్స్ తోటి కానీ అలా డిజైన్ చేసుకుంటే మనకి ఇంకా తక్కువ బడ్జెట్‌లో వస్తుంది అండ్ స్ట్రాంగ్‌గా కూడా ఉంటుంది కదండీ! సో, ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీరు మీ ఇంటిని డిజైన్ చేసుకోవాలన్నప్పుడు కొంచెం ఐడియా వస్తుంది కదా అని మీతోటి షేర్ చేశాను. సో, ఎవ్రీవన్ హ్యావ్ దేర్, అంటే వాళ్ళ డ్రీమ్ లిస్ట్‌లో కంపల్సరీగా ఓన్ హౌస్ అనేది ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. సో, మీ చెక్ లిస్ట్ ఫుల్‌ఫిల్ అవ్వాలని ఐ హోప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టేక్ ఏ సెకండ్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.